ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు భుక్యలక్ష్మి అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామం భాస్కర్ నగర్ కాలనీకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు అయినటువంటి భుక్యలక్ష్మి అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు అందించాలని, తనకు ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇల్లు ద్వారా తాను నివాసం ఏర్పరచుకున్నానని, కావున వేరే ఎవరైనా నిరుపేదలను చూసి ఇవ్వగలరని కోరారు. పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన సర్వే సభ్యులు ఇందిరమ్మ ఇల్లు సర్వే నిర్వహిస్తుండగా సారపాక గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వే పర్యవేక్షణలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు భుక్యలక్ష్మి తనకు తాను స్వతంత్రంగా వచ్చి తనకు ఇల్లు ఉంది కాబట్టి నిజంగా అర్హులైనటువంటి అత్యంత నిరుపేదలకు ఇల్లు అందేలా చూడాలని కోరడం చాలా అభినందనీయమని, ఆమెను ఆదర్శంగా తీసుకొని మిగతా ఇల్లు ఉన్నవారు కూడా ముందుకు వచ్చి సర్వే నిర్వహిస్తున్న అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బుర్గంపాడు మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు జిల్లా నాయకులు చల్లా వెంకటనారాయణ, బాదావత్ నాగరాజ్, దుగ్గంపూడి జ్యోతి, గ్రామస్తులు భానోత్ సాలిబుఖ్య, నరసింహారావు, భానోత్ లింగమ్మ తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది తప్పకుండా జరిగింది. లేని వాళ్ళకి చూసే ఇల్లు అండి. నమస్కారం చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరంపాడు మండలం సారపాక అనే గ్రామంలో భాస్కర్ నగర్లో భుక్యలక్ష్మి అనే ఒక మహిళ నాకు ఇల్లుందండి, నాలాంటి వాళ్ళకి కాకుండా నిరుపేదలకి ఇల్లు నిర్మించితే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. మా ఎమ్మెల్యే సూచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు పేదవాళ్ళకే ఇల్లు ఇవ్వండి అనేది ఒకటి మాకు ప్రతి మీటింగులో కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు వచ్చి ఆదర్శంగా మాకున్నదండి పేదవాళ్ళకి ఇవ్వండి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కమిటీలు వేసి మరి అత్యంత నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇందిరమ్మ కమిటీలని ఆ సర్వే ప్రకారం గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తులు సర్వే నిర్వహిస్తుండగా ఇందిరమ్మ కమిటీలు కూడా దాన్ని ఎలా జరుగుతుంది ఏంటనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా కమిటీ అత్యంత నిరుపేదలను సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగానే మరి భుక్యలక్ష్మి గారు నాకు ఇల్లు ఉంది, నాకు లాంటి వాళ్ళకి కాకుండా మరి అత్యంత నిరుపేదలు ఎవరన్నా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కొద్ది గొప్ప ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకున్నోళ్ళు, ఇల్లు ఉన్నోళ్ళు, ఇటువంటి వాళ్ళు ముందుకు వస్తే మన నిరుపేదలకు మనం ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మిగతా వాళ్ళు కూడా ఇట్లా ఏమైనా ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ